గోదావరి బీడు భూములను పచ్చదనంతో నింపుతూ అనాదిగా ఎన్నో నాగరికతలకు జీవనాధారంగా నిలుస్తూ అనేక కథలకు, సంస్కృతులకు, పుణ్యక్షేత్రాలకు నెలవై ఆధ్యాత్మికతను తన ఒడిలో మోస్తూ ప్రవహిస్తున్న మహానది గోదావరి. దక్షిణ భారతదేశపు గంగగా పిలువబడే ఈ పవిత్ర జీవనది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్ పర్వత శ్రేణుల్లో పుట్టి 1465 కిలోమీటర్ల పొడవున ప్రయాణం చేస్తూ చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. 19వ శతాబ్దానికి మునుపు అడ్డు అదుపు లేకుండా ప్రవహిస్తూ ప్రజా జీవనాన్ని ఆందోళనలకు గురిచేస్తున్న గోదావరికి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన కాటన్ బ్యారేజ్ గోదావరి జిల్లాల జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ చరిత్రనే మార్చివేసింది. నిత్యం ప్రవహిస్తున్న ఈ గోదావరి తల్లి మానవాళి ఆకలిని, అవసరాలను ఎలాగైతే తీరుస్తుందో, మనిషికి అత్యంత ఆవశ్యకమైన జీవిత ధ్యేయాన్ని సూచిస్తూ మానవాళికి దిశానిర్దేశం చేస్తూ అత్యంత ఆవశ్యకమైన ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఆత్మదాహాన్ని తీర్చడానికి వెలసిల్లిన మహాశక్తి క్షేత్రం శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం. ఇది ది బిగ్గెస్ట్ పిరమిడ్ ఆఫ్ ఏషియా, ది బిగ్గెస్ట్ పిరమిడ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దూరదృష్టికి, దివ్య సృష్టికి, అమోఘమైన వారి సంకల్ప శక్తికి మరియు పత్రిజీ అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనలో అకుంఠిత దీక్షతో నిర్విరామంగా తమ సేవలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న పిరమిడ్ మాస్టర్ల నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం ఈ మహాశక్తి క్షేత్రం. 2010లో ప్రారంభమై 16 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అంచెలంచెలుగా జీవం పోసుకుని సాక్షాత్కరించిన ఒక మహాద్భుతం శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. ఈ డాక్యుమెంటరీ ద్వారా ఈ అద్భుత నిర్మాణం యొక్క అనేక విశేషాలను తెలుసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈయన లక్ష్యం ఒక్కటే, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. అది కేవలం ధ్యాన సాధనతో మాత్రమే సాధ్యమవుతుందని గ్రహించి ధ్యాన సాధనకు ఎంతో ఉపయుక్తంగా ఉండే పిరమిడ్ ధ్యాన కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేస్తూ పిరమిడ్ శక్తితో భూమాతని శక్తివంతం చెయ్యాలని గొప్ప సదుద్దేశంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా వేలాది పిరమిడ్ ధ్యాన కేంద్రాలను సృష్టించారు పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పిఎస్ఎస్ఎంలో ఇప్పటి వరకు ఏర్పడిన వేలాది పిరమిడ్ ధ్యాన కేంద్రాలకి తలమానికంగా నిలిచింది శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం. అది 2007వ సంవత్సరం. బ్రహ్మర్షి పత్రిజీ నందా ప్రసాదరావు గారితో కలిసి గోదావరి మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో రైలు కిటికీలోంచి ఆ గోదావరి తల్లి వైపు చూస్తూ నందా ప్రసాద్ గారితో, ఏమయ్యా నందా, గోదావరి ఒడ్డున ప్రకృతి అందాల మధ్యలో పిరమిడ్ శక్తి క్షేత్రం కనిపిస్తోంది చూడు అంటూ అనేక మార్లు ప్రస్తావించారు. అనంతరం ధ్యానరత్న నందా ప్రసాద్ గారితో, మనకు గోదావరి ఒడ్డున ఒక గొప్ప పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణం జరగాలి. మనం నిర్మించబోయే పిరమిడ్ గోదావరి మీద నుంచి చూస్తుంటే ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించాలి అని వ్యక్తపరిచారు పితామహ పత్రిజీ. అలా వారి ఊహలోంచి జాలువారిన మేరు పర్వతమే శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం.
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మునుపెన్నడూ జరగని విధంగా 220x220 అడుగుల విస్తీర్ణంలో గౌతమి గోదావరి వశిష్ఠ గోదావరి నదులకు మధ్యలో పూర్వం వశిష్ఠులు మరియు గౌతమ మహర్షులు నడయాడిన తపస్సాధన చేసిన పుణ్యస్థలంలో గౌతమి గోదావరికి ఆనుకుని వెలసిల్లింది మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం. 48,400 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో బేస్మెంట్ కలిగి ఇందులో శ్రీ అరుంధతి నిత్యాన్నదాన ప్రాంగణం, ధ్యాన శిక్షణా ప్రాంగణం, సమావేశ ప్రాంగణం, పిఎంసి స్టూడియో, కార్యనిర్వహణ కార్యాలయ విభాగం, ప్రకృతి వైద్య శిక్షణా ప్రాంగణం, స్త్రీ మరియు పురుషుల డార్మెటరీ హాళ్లను కలిగి ఉంది. పిరమిడ్ నిర్మాణం భూ ఉపరితలానికి 18 అడుగులపై నుండి మొదలై పూర్తి చెయ్యబడింది. ఆసియాలోని అతిపెద్ద మెగా పిరమిడ్ గా 220x220 సైజులో నిర్మాణమైన ఈ పిరమిడ్ లోపల కింగ్ ఛాంబర్, క్వీన్ ఛాంబర్, క్రిస్టల్ ఛాంబర్, శ్రీ చక్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పిరమిడ్ కు అనుసంధానంగా 30 ఎకరాల విస్తీర్ణంలో వినూత్నంగా నిర్మాణం కాబోతున్నది శాకాహార గ్రామం. ఇప్పటి వరకు సుమారు 70% నిర్మాణ పనులు పూర్తయి 2027 సంవత్సరంలో జరగబోయే గోదావరి పుష్కరాల సమయం నాటికి 100% పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో విశేషంగా కృషి చేస్తోంది శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ బృందం. గోదావరి ఇసుక తిన్నెల మీదుగా కనిపించే ఈ సుందర దృశ్యం మానస సరోవరాన్ని ఆనుకుని ఉన్న కైలాస పర్వతం వలె చూపరులకు దర్శనమిస్తుంది శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్. అంతేకాదు ఈ మహాశక్తి క్షేత్రానికి అతి చేరువలో పిఠాపురంలో వెలసిన శ్రీ పురుహూతికాదేవి శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభ దేవస్థానం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర ఆలయం, అక్కడే వెలసిన శ్రీ మాణిక్యాంబ శక్తిపీఠం, ముమ్మిడివరం బాలయోగి జీవ సమాధి, వాడపల్లి 7 వారాల వెంకన్న స్వామి దేవాలయం వంటి శక్తి క్షేత్రాలు వెలసి ఉన్నాయి. నిత్యం పచ్చదనంతో కన్నుల పండువ కలిగించే కోనసీమ ప్రకృతి అందాల నడుమ దట్టమైన పొగమంచులో నుంచి మంచుకొండలా మెరుస్తున్న శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం అద్భుత దృశ్యాలను ఆస్వాదించడానికి గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి మీ ఆత్మోన్నతికై చేసే ధ్యాన సాధనకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. ఈ శక్తి క్షేత్రం రాజమహేంద్రవరానికి 20 కిలోమీటర్ల దూరంలో, రావులపాలెంకి 20 కిలోమీటర్ల దూరంలో, బొబ్బర్లంక కాటన్ బ్యారేజీకి 8 కిలోమీటర్ల దూరంలో, పెరవరం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండి అన్ని వేళలా రవాణా సౌకర్యాలను కలిగి ఉంది. పలు రాష్ట్రాల నుండి, దేశ విదేశాల నుండి వచ్చే ధ్యాన మరియు ఆధ్యాత్మిక సాధకులను విశేషంగా ఆకర్షిస్తోంది శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆదేశానుసారం వారి మార్గదర్శకత్వంలో 2020 నుంచి లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం తెలుగువారు ఎంతో విశిష్ట దినంగా భావించే పర్వదినమైన తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞాలను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 5 యజ్ఞాలను పూర్తి చేసుకుని 6వ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి పలు రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న పిరమిడ్ మాస్టర్లతో, వివిధ ఆధ్యాత్మిక సంస్థల నుంచి విచ్చేస్తున్న విశిష్ట ఆధ్యాత్మిక గురువుల సందేశాలతో, సంగీత సాంస్కృతిక కళా ఆకర్షణలతో, షడ్రసోపేతమైన గోదావరి రుచులతో అంగరంగ వైభవంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞాలను నిర్వహించే క్రమంలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ విశేషమైన కృషి చేస్తోంది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేస్తున్న ధ్యానులకు పూర్తి స్థాయిలో వసతి,
భోజన సదుపాయాలు కల్పిస్తూ ఆ దిశగా ముస్తాబవుతోంది మన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం. స్వాగతం స్వాగతం సుస్వాగతం వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రం. ఈ ఉగాది ధ్యాన సంబరాలకు ఇదే స్వాగతం.